అండ్ మీతో పాటు కోట గారికి బాగా క్లోజ్ అయిన వ్యక్తులు ఎవరు ఇండస్ట్రీలో? ఏమో మరి నా దృష్టికి అయితే ఎవరు లేరు. బ్రహ్మానందం కూడా బాగానే ఉండేది, మరి మరి వాళ్ళు ఏమున్నాయో తెలియదు. కానీ లాస్ట్ డేస్లో ఎవరు ఆయన ఇంటికి వెళ్ళడము, కాసేపు టైం స్పెండ్ చేయడం అవేం జరగలేదు కదా సార్ ఇండస్ట్రీ సైడ్ నుంచి? ఏమున్నాయి, నాకేం పని, ఎవరెవరు వచ్చారు ఎవరెవరు రాలేదు. అంటే ఫ్రెండ్స్ అంటే బాధలు కూడా షేర్ చేసుకుంటారు కదా సార్? మాకు ఆయన ఎప్పుడు బాధపడలేదే, ఎవరు రాలేదేంటి, ఫలానా ఆయన రాలేదు, వీడు రాలేదు, ఆడ రాలేదు, ఎప్పుడు అనుకోలేదు కదా అనేటోడుగా. అండ్ మీ ఇద్దరి లైఫ్లో కూడా ఒకటే ఇన్సిడెంట్, కొడుకు చనిపోవడం అనేది పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. సో కోట గారు ఆ టైంలో మీరు ఎట్లా ఓదార్చేవాళ్ళు, ఆయన మిమ్మల్ని ఎట్లా ఓదార్చేవాళ్ళు? ఏమండి, ఇద్దరం ఒకరికొకరంగానే ఓదార్చుకునేటోళ్ళం. ఏంటోరా మనకిట జరిగింది అని ఆయన అంటే, అవునన్నా దేవుడికి ఏర్స్ వచ్చి ఉంటుంది, మనం ఏడిస్తే చూడాలనిపించిందేమో, మనల్ని నవ్వించండి అని వదిలేండి ఇద్దరిని, మనం నవ్వించినాం కదా వేలాది మందిని, అందుకని మనల్ని ఏడిపిస్తున్నాడు, శిక్ష అన్నమాట నవ్వించినందుకు అని అంటే ఏడ్చేటోడు, బాధపడేవాడు. ఇట్లా డిస్కషన్ ఇట్లా చేసుకునేవాళ్ళం, అందరినీ నవ్వించినందుకే దేవుడు మన ఇద్దరిని ఏడిపించిండని ఇట్లా మాట్లాడుకునేది.